ఒక పక్కన వీళ్ళ నానే ఆంజనేయులు లోపల ట్రీట్మెంట్ చేసుకునేది కూడా. సో ఇది 23,000 పాలసీ. ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరికి పాలసీ చేయడం జరిగింది. సో తీరా చూస్తే ఇప్పుడు మొత్తం అంతా కూడా జేబులో ఉన్నటువంటి పైసలు కూడా ఖర్చు అయిపోయినాయి 4 రోజుల కానీ. వాళ్ళ కొడుకుతోనే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ముందట ఉన్నాడు వంశీ. ఏంటిది ఏం జరిగింది? హాస్పిటల్ వాళ్ళు ఏమంటా ఉన్నారు? మీ నాన్నకు ట్రీట్మెంట్ చేస్తారట లేదట? ఈ కార్డు మీద అసలు అమలు అవుతుందా లేదా? అసలు హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు, అప్రూవల్ ఇస్తాం, ఫార్వర్డ్ ముందు ఏమైనా పోతాము, అప్రూవల్ ఇవ్వకపోతే మీరు క్యాష్ కడతంటే చేస్తాము. మాకు వాళ్ళు కూడా ఏం సరిగా చెప్తలేరు. మేము సాటర్డే మార్నింగ్ 8 o'clock వచ్చాము ఈ హాస్పిటల్కి. 10 o'clock ఇయర్ వాడు పోయాం మేము. పోయిన ఎంపటే 1 hourకి నేను ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్రూవల్ పంపించాను. నాకు నైట్ 6 o'clock రిజెక్షన్ మెయిల్ అని వచ్చింది నాకు. నేను ఎంపటే కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఎందుకు రిజెక్షన్ అయిందంటే, సార్ డాక్యుమెంట్స్ ప్రాపర్ లేదు, డాక్టర్కి వెళ్ళి ఒక లెటర్ పెట్టాను అన్నాడు. మళ్ళీ నేను అదే నైట్ డాక్టర్ ఫోన్ చేసి ఇంకో లెటర్ పెట్టించాను. ఫస్ట్కి మీరు 31st జాయిన్ అని ఫస్ట్కి ఇంకో లెటర్ పెట్టించాను. ఆ లెటర్ రిజెక్ట్ చేశారు. సండే ఈవెన్ ఫస్ట్ టైం సాటర్డే, ఈవెన్ సండే డాక్టర్ రాసి పెట్టారు కూడా సండే ఒకటి రిజెక్ట్ చేశారు. డాక్టర్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ ఏం చేస్తారు, ఇంకోసారి లెటర్ పెడదాం, మళ్ళీ డాక్టర్ వేరే విధంగా సేమ్ రాశాడు. డాక్టర్ క్లియర్గా మెన్షన్ చేశారు, సిటీ స్కానింగ్ ఎండోస్కోప్ అన్ని చేయాలి, నర్వ్స్ కొంచెం ఎఫెక్ట్ ఉంది, నర్వ్స్ స్కానింగ్ తీయాలని చెప్పాడు. అయినా డాక్టర్ రాసి మళ్ళీ రిజెక్షన్ చేశారు. మళ్ళీ మీ ఏజెంట్ని నేను సాటర్డేకి ఏజెంట్కి ఫోన్, మాకు కట్టించిన ఏజెంట్ సుధాకర్ ఆయన పేరు. సుధాకర్ వాళ్ళ సేల్స్ మేనేజర్ పాషా అంటే వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు. కట్టించేటప్పుడే సో నైస్ చెప్పారు, సార్ వితౌట్ 1 rupee మీకు అన్నీ వస్తాయి, క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఇది నెంబర్ 1 హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పారు. ఇప్పుడు పోతే ఏజెంట్ ఫోన్ ఎత్తాడు. సేల్స్ మేనేజర్ నిన్న కొట్టంగా ఒక 50 times కొడితే 1 time 2 times ఎత్తాడు. ఏమైందన్న పరిస్థితి, మా డాడీ ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నాడంటే నాకేం తెలియదు సార్, నేను ఓన్లీ పాలసీలు కట్టి ఇచ్చే వరకు నాకు ఇవన్నీ తెలియదు అన్నారు. అన్న ఏం మాట్లాడుతున్నా, అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ సేల్స్ మేనేజర్ కలిపారు. అన్న ఏంది ఇది ఇష్యూ ఇట్లా అవుతుందంటే, నేను అన్న ఈ ఇష్యూ ఇట్లనే అయితే పెద్ద అవుతుంది అన్న, ఇది అంటే ఏం చేస్తా చేసుకోండి అదంటే నేను మా బాబాయ్ని తీసుకొని నా స్టార్ హెల్త్ హెడ్ ఆఫీస్ పోయాను. అక్కడ పోతే సెక్యూరిటీ గార్డ్ ఫస్ట్ నేను ఇట్లా ఎమర్జెన్సీ ఉంటే ఆయన పంపించలేదు. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసిన, అన్న ఎమర్జెన్సీలో ఉన్నాడు, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పటికి 3 days అయింది మా డాడీ అడ్మిట్ అయ్యి, ఆ పొజిషన్ తెలుస్తలేదు మాకు, మీరు ఇస్తారా ఇయ్యరా, ఈయనంటే క్లియర్ చెప్పని మనీ అయినా అరేంజ్ చేసుకోండి, సపోజ్ ఇచ్చి మీకు కట్టింది ఎందుకు, నేను జస్ట్ రిన్యువల్ కూడా 23rd క్రెడిట్ కార్డ్ అప్పు చేసి మరీ కట్టాను. నేను 23,000 కట్టాను పాలసీ విత్ ఇంక్లూడింగ్ ఛార్జెస్. 200 rupees ఛార్జెసే పెట్టాను నేను క్రెడిట్ కార్డ్కి. ఇటువంటి యూజ్లెస్ పాలసీ మనకి ఎందుకు, ఇప్పుడు ఏం యూజ్లెస్ పాలసీ. ఇంకా వాళ్ళు కూర్చోబెట్టుకొని కొత్త మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటా, ఈ టార్గెట్ కావాలి, ఆ టార్గెట్. కస్టమర్ పోతే కేక్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళ సెలబ్రేషన్. మేము 4 o'clock పోతే 4:30 5 o'clock మాకు ఇన్ఛార్జ్ వస్తే ఏజెంట్ వచ్చాడు. మాకు కొట్టంగా ఏజెంట్ పంపించు. ఏజెంట్ని పట్టుకుని ఏజెంట్ నేను మా మమ్మీ బాధకు చాలా అడుస్తున్నాము, ఏజెంట్ నేనేం చేయలేను. ఈ పాలసీ అంతా కూడా క్యాష్లెస్ పాలసీ, ఇది అంతా కూడా క్యాష్లెస్ పాలసీ. మేము ఆల్రెడీ మళ్ళీ డౌట్ వచ్చి మా పిన్ని మొన్న చూడనీకి, మా ఫాదర్ని రోజు చూడనీకి వస్తున్నారు. మా పిన్ని వాళ్ళకి నెంబర్ ఇచ్చి ఆయన కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు చేస్తే మేడం ఇది నెంబర్ 1 హెల్త్ ఇన్సూరెన్స్, మేము పక్కన ఉన్నాం అప్పుడు, ఇది నెంబర్ 1 హెల్త్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ పాలసీ. 1 year తర్వాత మీకు ఏ డిసీజ్ లేకపోతే ఏ డిసీజ్ అయినా పోవచ్చు, మీ చిన్న నర్సింగ్ హోమ్ పోయినా మీకు బిల్లులు పెట్టినా మీకు వచ్చేస్తాయని చెప్పారు. సరే మేము అదన్నీ అడుగుతలేము, ఎమర్జెన్సీ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మా డాడీ, మాకు అప్రూవల్ కావాలి. కనీసం ప్రీ అప్రూవల్ మేము ఎస్టిమేషన్ 1,10,000 వేయించాం కిమ్స్కి. కనీసం 50,000 ప్రీ అప్రూవల్ ఎంతో అంత ఇవ్వండి, ఈ తర్వాత మన డిశ్చార్జ్ అప్పుడు ఎంతో అంత చేద్దామని నేను చెప్పాను. అట్లా ఇవ్వం మేము. ఆమె అల్లకి పోయినాం, మేడం అంట, ఆమె పేరేమో తెలియదు, ఆమె డాక్టర్ అంట. మీ డాడీకి మా డాడీకి బ్లీడింగ్ అవుతుంది, మీ డాడీకి బ్లీడింగ్ అయిపోయింది అంటారు. ఇంకో ఆయన శ్రీకాంత్ ఆయన అంటే పేరు. 17th మా డాడీ కిమ్స్కే రాలేదు, మా డాడీ పనికి పోయాడు ఆల్రెడీ. 17th మీ డాడీ హాస్పిటల్ పోయాను, నేను మా మమ్మీ ఒకరే అడిగాం. 17th నాకు మా డాడీది రిపోర్ట్ కావాలి, ఆ 17th తెచ్చిస్తాం, మేము ఫ్రీగా, మేము రూపాయి కూడా అడగమన్నాం. ఆయన పోయాడు 1/2 hour తర్వాత నేను ఏజెంట్ని నేను మా మమ్మీ టైట్ చేస్తే పిలుచుకొచ్చారు. ఏమైందన్న రిపోర్ట్ అంటే, అది మీది కాదు సార్, బై మిస్టేక్ అన్నారు. ఎట్లా అంటారు అన్న, ఎట్లా అంటే ఆ మేడం వచ్చింది. ఆ మేడం టీ దానికి పోయిందట. ఆ మేడం వచ్చింది. మేడం ఏంది మేడం అంటే, నేనే హెడ్, నేను అన్న ఎవరైనా CEO ఎవరైనా ఉంటే చెప్పని నేను మాట్లాడతా, మా ఫాదర్ కండిషన్ బాగాలేదు, నేను మాట్లాడతా అని చెప్పాను. మాట్లాడితే లేదు నేనే హెడ్ ఇడా వచ్చిందా, మీ ఫైల్ మేము రిజెక్ట్ చేస్తున్నాం, మేము రిజెక్ట్ మెయిల్ ఓన్లీ మా నా. ఇంకా వాళ్ళ కస్టమర్ కేర్ క్లియర్గా మెన్షన్ చేశాను, ఇది యాక్చువల్ కట్టేటప్పుడు మా డాడీ నెంబర్ ఇచ్చాను, ఎందుకంటే డాడీది మా మీద పాలసీ కాబట్టి డాడీ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు డాడీ బాగాలేదు కాబట్టి నా నెంబర్ ఇచ్చాను కస్టమర్ కేర్ వాళ్ళకి. క్లియర్ ఏమన్నా నాకు పంపించాను, నేను చూసుకున్నాను పంపించాను. ఈ కస్టమర్ కేర్ వాళ్ళు డాడీకి ఊకే ఏమన్నా డాడీకి ఫోన్ చేశారు, డాడీ ఫోన్ చేసి వాళ్ళు ఏమో డాడీకి టెన్షన్ పెడితే ఆయన ఇది చూసి ఇంకా టెన్షన్ అయిపోతుంది. ఎన్నో తారీఖు అంటే 2 సార్లు 3 సార్లు రిజెక్ట్ అయింది కదా, రిజెక్ట్ అయినప్పుడల్లా మెయిల్ వస్తా ఉందా మీ ఫైల్ రిజెక్ట్ మెయిల్ వస్తుంది, ఇది రిజెక్షన్ లెటర్ మనకి.
నన్ను ఏం మెన్షన్ చేసిండ్రు రిజెక్షన్ దేనికోసం మెన్షన్ చేసిండ్రు ఎందుకు రిజెక్షన్ చేసావు కెనాట్ బి అసిస్టెంట్ ఎట్ దిస్ స్టేజ్ హెన్స్ క్యాష్ టెస్ట్ క్లెయిమ్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్ రిక్వెస్ట్ యూ టు గో ఫర్ రియంబర్స్మెంట్. ఏం రీజన్ మెన్షన్ చేయలేదు, డాక్యుమెంట్స్ లేవా ఇది లేదా. నేను పోయి వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేశాను, డాక్యుమెంట్స్ కావాలి ఏమన్నా. నేను తెచ్చిసా పర్సనల్గా కండిషన్. నిన్న మా డాడీని ఒక్కరిని ఇచ్చిపెట్టి పోయాం మేము నిన్న హాస్పిటల్లో 3.5 hours పోయాం. సో అంత మొత్తుకున్న ముఖం పైన సెటిల్ వేసిపోయారు. ఎవరో హెచ్ఆర్ అంట, వాళ్ళ పాలసీ వాళ్ళకి చెప్పలేదు, ఏజెంట్ పైన మొత్తుకుంటున్నాను. అదేందో తెలియదు, మీ ఇష్టము, మాకు టైం అయిపోయింది, మేము వెళ్ళిపోతాము. పోయి చూసిండు కదా, ఇప్పుడు ఆఫీస్ కాడికి కూడా పోయింది కదా. సో మీలాంటి బాధితులు కూడా వస్తా ఉన్నారా? వాళ్ళు ఏం చెప్తారు? రోజు వస్తా ఉన్నాను, అడిగితే అన్న తిప్పిస్తున్నారు. సరే అన్న, నాకంటే ఏదో అదే సరే మేము ఏదో మేము ఫ్యామిలీ డాక్టర్, సరే మాదే తప్పు అనుకున్నాం, మరి మీకెందుకంటే సేమ్ అన్న క్యాష్ రియంబర్స్మెంట్. సరే రియంబర్స్మెంట్ పెట్టుకున్న ఎంత, ఒకరు వచ్చారు బాధ్యతలు 4 lakhs అంట. ఎంత ఇచ్చారు అని అంటే 1 lakh ఇచ్చారు. 3 lakhs చేతికెళ్ళి కట్టుకోవాలి. సరే ఏజెంట్ అంటే మరి రియంబర్స్మెంట్ అంటే ఏమైనా వస్తుంది 80% అంటే ఏజెంట్ చెప్పాడు 80% వస్తుంది. సరే అన్న 80 కాకపోతే కనీసం నాకు 50 to 60 అని ఇప్పివన్నా, అది కూడా గ్యారంటీ ఇయర్ మేము చెప్పలేము. మాకు రూల్ కొన్ని తీసుకునేటప్పుడు ఏమో ఆఫ్టర్ 1 year ఏ డిసీజ్ లేకపోతే యూఆర్ ఫుల్ ఎలిజిబిలిటీ అన్నారు. ఇప్పుడేమో మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మాకు కొన్ని టిక్ మార్క్స్ ఉంటాయి, టిక్ అవి గైడ్ లైన్ మీట్ అయితేనే ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి మరి దీని ఈ పాలసీ గురించి మీకు అయినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నాను మిగతా పాలసీదారులకు? నేను ఏం చెప్తున్నా అంటే పబ్లిక్కి దయచేసి స్టార్ హెల్త్ పోకండి. పోయి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వేరే దాన్ని మార్చుకోండి. దీనంత వరస్ట్ ఏ పాలసీ లేదు, ఉన్నాయి మనకు పాలసీస్, కానీ దీనంత వరస్ట్ చేయలేదు. 100%, 99%, 100లో 1-2 మెంబర్స్కి ఇస్తారు. 99 to 97 రిజెక్షన్. గట్టే అడిగితే పోలీసు వాళ్ళని పిలుస్తారు, బౌన్సర్లు ఉన్నారు, ఏం చేస్తారు చేసుకోండి, మేము కూడా మాకు లీగల్ సెల్ ఉంది మేము చేస్తామని మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు. సెటర్ డైరెక్ట్ డోర్లే మూసేస్తారు. కస్టమర్ పోతే వాళ్ళు కేక్ కట్ చేసుకుని అంత కేర్లెస్ అంటే ఏం చెప్తాం చెప్పండి. దయచేసి న్యాయం చేయాలి. మనలాంటి వాళ్ళు, నాలాంటి ఇంకొకరు జరగవద్దు. ఆల్రెడీ చాలా కేసెస్ ఉన్నాయి. ఇది మన సీఎం దగ్గర ఈ న్యూస్ పోవాలని అంతే. ఇది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు బాధితులు పదే పదే మాట్లాడుతూ ఉన్నది కూడా అదే. ఎందుకంటే సో ఏదైనా మనకు అనుకున్నటువంటి మన పరిస్థితి, రోగము ఆరోగ్యం బాగలేకనే హాస్పిటల్లో చేరుతాం. సో హాస్పిటల్లో చేరినప్పుడు పైసలు ఉండే కదా అని చెప్పేసి ముందస్తుగా కట్టుకునేదే బీమా. ఈ బీమా సంస్థలు కూడా ఈ విధంగా మోసం చేస్తే మరి వాళ్ళని ఎవరు కట్టడి చేయాలి, ఎవరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి? వాళ్ళు సపరేట్ వాళ్ళ ఒక వింగ్నే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సపరేట్గా వాళ్ళకు అడ్వకేట్లు కానీ మిగతా బౌన్సర్లు కానీ ఇటువంటి కస్టమర్లు అడిగిపోయినప్పుడు అవసరమైనట్టుంటే వీళ్ళపైన దాడికి కూడా దిగబడతా ఉంటారు. సరే వీళ్ళ డాడీకి ముక్కుతోటి ఉన్నటువంటి సమస్య ఎండోస్కోపీ అదేదో చేయాలి. సో ఇదంతా కూడా చేయాలి. చిన్న సంబంధించినటువంటి నోసల్ ప్యాక్ రిమూవల్, పెద్దది ఎండోస్కోపీ, నోసల్ ఎండోస్కోపీ సర్జరీ. సో ఇటువంటి సర్జరీ చేయాలా? సరే ఇది 1-2 రోజులు ఆగిన పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదేమో, కానీ చాలామందికి కొంత హార్ట్ సమస్యతోటి, లివర్ సమస్యతోటి కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. అట్లాంటప్పుడు కూడా మరి ఆ పేషెంట్ పట్టుకొని ఉండాలి. వాళ్ళ బంధువులు, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఏమిటి తిరగాల? చూడండి ఎంత అన్యాయం. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు, పాలసీ కట్టేటప్పుడేమో ఒక రకంగా, ఈ పాలసీ అంతా కూడా రియంబర్స్మెంట్ కాదు. ఇది మీరు ఏదైతే మీరు ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా అంత ట్రీట్మెంట్ పైసలు వస్తాయని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత ఇది కేవలం రియంబర్స్మెంట్ పాలసీ అని చెప్తారు. రియంబర్స్మెంట్ పాలసీలో కనీసం మరి ఏమైనా 80%, ఒకవేళ కనుక ₹1,00,000 అయినట్టయితే ఉంటే 60,000 ఏమైనా ఈ స్టార్ హెల్త్ ఏమైనా పరిస్థితి అంటే అది కూడా కాదు. ₹1,00,000 అయితే ఆ 20,000 వస్తాయో రావు, అవి కూడా నమ్మకం తక్కువే. సో అటువంటి వాళ్ళు ఇంతకుముందు నేను పైకి పోయి ఆ పేషెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆడికి వచ్చినటువంటి డాక్టర్ కూడా అంటా ఉన్నాడు, లేదమ్మా మా హాస్పిటల్లోనే 100లకు పైన మంది ఉన్నారు ఇక్కడ, ఇంకో ఇటువంటి వాళ్ళు స్టార్ హెల్త్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళు, ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు. అంటే ఒక్క హాస్పిటల్లోనే 100ల సంఖ్యలో ఈ స్టార్ హెల్త్ బాధితులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతమంది ఉండాలా? అంటే ప్రజలను ఏ విధంగా మభ్యపెడతా ఉన్నారు, ఏ విధంగా మాయ చేస్తూ ఉన్నారు. తీరా చివరికి హాస్పిటల్ బెడ్ పైన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కూడా కనీసం కనికరం లేకుండా ఈ యొక్క యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆఫీస్ స్టాఫ్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు. దయచేసి దీని పట్ల ఖచ్చితంగా చర్యలు ఉండాలి. మనం 1-2 ఎపిసోడ్లు చేస్తే ఏదో నోటీసులు పంపే ప్రయత్నం చేసిండు అంటే ప్రజలను కోసం మనం మాట్లాడితే ఇంకా మన పైన ఇక వార్తలు చేయకూడదు, ఇంకేది చేయకూడదు అన్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు దుర్మార్గులు. పాపం తాకుతుంది కదా, పురుగులు పడతారు. ఇటువంటి వాళ్ళ పేదలు కట్టేటువంటి ఇన్సూరెన్స్ పైసలు ఇటువంటి హాస్పిటల్ బెడ్ పైన పడుకున్నప్పుడు కనీసం అక్కిరొత్తి అని చెప్పేసి కట్టుకున్నటువంటిదే ఈ హెల్త్ పాలసీలు. ఇవన్నీ ఈ టైంలో కూడా వాళ్ళని మోసగించడం ఇది చాలా అన్యాయం.
దయచేసి పోలీసులు ఆలోచించాలి, ప్రభుత్వం సైతం కూడా ఇటువంటి ఫేక్ ఎవరినైతే కస్టమర్లని ఏదైతే ఇబ్బందులు పెడతా ఉన్నదో ఈ యొక్క హెల్త్ పాలసీల పేరు మీద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసి తీరా హాస్పిటల్లో చేరిన తర్వాత చేతులు ఎత్తేసేటువంటి ఇటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉన్నది. ఆయన కేవలం పని చేసుకుంటాడు, ఆటో డ్రైవర్ ఆయనే. ఇప్పుడు ఏమైంది, దాంట్లోకి వచ్చి చేరిన తర్వాత కనీసం ట్రీట్మెంట్ కాలేదు, 4 రోజులు అవుతుంది దాంట్లోకి వచ్చి చేరితే 80,000 అదనంగా జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి ఆయన. 80,000 కడితే ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ చేస్తారు. ఒక పక్క పాలసీ వాళ్ళు, హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, ఇటు ట్రీట్మెంట్ కాలేదు, మిగతాది 80,000 కడితే మాత్రమే నువ్వు వీళ్ళకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు హాస్పిటల్ చెప్పేటువంటిది ఏంటిది చెప్పండి. ఇది సామాన్యుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. వీటిని నమ్మే కదా వాళ్ళ దగ్గర ఎంతో కొంత పోగేసుకొని దాంట్లోకి వెళ్ళి ఈ హెల్త్ పాలసీని కట్టేది. 23,000 పాలసీ ఇది 4 సంవత్సరాలుగా కడతా ఉన్నాడట. ఇక్కడ ఉంటుంది కదా 10 లక్షలు ఉందా మనకి, 10 లక్షలు. ఈ కార్డు పైన ఇద్దరు భార్యాభర్తలు, ఎవరు వర్సు ఆంజనేయులు అండ్ వెంకటమ్మ, వీళ్ళిద్దరు భార్యాభర్తలు 10 లక్షల వరకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్కి ఇప్పుడు ఆయనకు అయ్యేటువంటి ట్రీట్మెంట్ దాదాపుగా లక్ష నుంచి 1,50,000 మధ్యలో అవుతుంది కావచ్చు. అంటే 1,00,000 నుంచి 1,50,000 ట్రీట్మెంట్కే వెనకాడికి వేస్తూ ఉన్నారంటే రేపు 10 లక్షల ట్రీట్మెంట్కి ఈ కార్డు పనికి వస్తుందా? 4 గీక్కోవడానికి కూడా పనిచేయదు. సో దయచేసి దీని పట్ల మీరు కూడా గట్టిలానే ఉన్నా. ఇక్కడ ఇంకో ఆయన వచ్చిండు, ఇన్సూరెన్స్ సార్ 100 పాలసీలలో 2 పాలసీలు కూడా ఇవ్వరు సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు దయచేసి తీసుకోవద్దు. వరస్ట్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. దయచేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చూసి ఎవరు మోసపోకండి. మేము కస్టమర్, మేము కిమ్స్లోనే తీసుకున్నాం. దిస్ ఈజ్ వరస్ట్ కంపెనీ, వెరీ వరస్ట్ కంపెనీ. 100 పాలసీలలో 2 పాలసీలు కూడా ఇవ్వరు సార్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. మేము ఐఎమ్ వెరీ సీనియర్. ఇవ్వడు సార్ వాడు ఇవ్వడు. వాడు రియంబర్స్ పెట్టుకోమంటాడు, ఇప్పుడే క్లెయిమ్ ఇవ్వను, రేపు రియంబర్స్మెంట్ అసలు ఇవ్వడు సార్. వేస్ట్. స్టార్ ఇన్సూరెన్స్ దయచేసి ఎవరు తీసుకోవద్దు. మీరు ఎంత పాలసీ తీసుకున్నారు? మా సిస్టర్కి 10 lakhs కట్టాము సార్ స్టార్ ఇన్సూరెన్స్ లో. ఇదే కిమ్స్లో కట్టాము, 10 lakhs కట్టాము. వీడు అసలు ఇవ్వలేదు సార్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాడు. మేము 10 lakhs సార్, అది కూడా 10 lakhs. ప్రీమియం 1,50,000 per year భార్యాభర్తలకి. వెరీ వరస్ట్ సార్ స్టార్ ఇన్సూరెన్స్. కిమ్స్ కానీ, స్టార్ కానీ, మన సంఘమిత్ర, ఆస్టర్ వాళ్ళే చెప్తున్నారు సార్ దయచేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. 100 పాలసీలలో 100 క్లైమ్స్లో 2 క్లైమ్స్ కూడా ఇవ్వచ్చు సార్ వీడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాడు. ఏంటి మరి మీరు ఇట్లాంటి అనుభవం ఎదురైనప్పుడు మరి పోయి అడిగితే ఏమంటా ఉన్నారు? అడిగాము అక్లైన్ అన్న డిక్లైన్ అంటున్నారు సార్. స్టార్ ఇన్సూరెన్స్ వరస్ట్ సార్. చాలా మంది బాధితులు దీన్ని నమ్ముకొని ఇన్సూరెన్స్ కట్టి ఇబ్బంది పడి రోడ్డు పాలయ్యి ఆ టెన్షన్కి ముందు ఇది క్లైమ్ వచ్చే వరకు ఎంత టైం పడి దాని టెన్షన్కి చచ్చిపోతున్నారు సార్ జనాలు. మనం కట్టేది కూడా అంటే మనకి ఏమన్నా నొప్పి వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు అవసరం అవుతుందని మనం కడతాం. మళ్ళీ ఈడికి వచ్చి ఈడ పడుకున్న తర్వాత హాస్పిటల్లో మీదికెళ్ళి బెడ్ మీద ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం సార్? ఇన్సూరెన్స్ ఉందని నమ్మకంతో మనం బాగా దృఢంగా ఉంటాం. వీడు ఎప్పటికీ ఇవ్వడు సార్ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. వెరీ వరస్ట్ సార్. మేము సంవత్సరాలు తిరిగాము, మేము ఇప్పటికి కడుతున్నాము. అసలు వీడు మటుకు ఇవ్వడు సార్. దయచేసి ఎవరు వినియోగదారులు ఎవరు, కస్టమర్స్ ఎవరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. ఇది ఇక్కడ వాళ్ళు బాధితులు వీళ్ళంతా కూడా ఏది ఆ లోపల కిమ్స్ హాస్పిటల్లో వాళ్ళ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ దీంట్లో వాళ్ళు కూడా పాలసీ కట్టిళ్ళు. వాళ్ళు పాపం ఆవేదనగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే జరిగినటువంటి ఆయన కూడా 10 లక్షల పాలసీ ఉన్నది. 10 లక్షల పాలసీలో ₹1 కూడా చెల్లించకుండా రియంబర్స్మెంట్ కోసం మీరు దరఖాస్తు చేసుకోరు. రియంబర్స్మెంట్ వస్తుందా రాదా కూడా కనీసం అది ఒక క్లారిటీ లేదు. వస్తే ఎంత వస్తుంది? 15 నుంచి 20%. ₹1,00,000 అయితే 20,000 వస్తుంది. అది కూడా నో గ్యారంటీ లేదు. అది కూడా వస్తుందా రాదా అనేది కూడా లేదు. దయచేసి ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకున్నట్టయితే మిగతా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.